రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. ఇంకొక మాట చదువుతాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 9 నుంచి 9, 10, 11, 12 ఈ వచనాలు మనం 9, 10, 11, 12, 13 వచనాలు, ఈ వచనాలు మనం మార్చి చదువుతాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్యుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. లక్ష్యం చేయక హిత్యుడగు ఉరియా భార్య నీకు భార్య తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలోకించుము. యెహోవాకు నేనే సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నువ్వు చూచుండగా నీ బాలును తీసి నీ చెరువు వారికి అప్పగించదను. నువ్వు ఈ కార్యం సహజంగా చేసి కనుక ఇశ్రాయేలీయులందరూ చూచుండగా కాబట్టి ఏందో నేను చెప్పేదాన్ని. 13 వచ్చిన అందరం కలిసి చదువుదాం. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావుకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. ఇంకొక మాట చూస్తాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము. చాలు. సహాయ నిమిత్తమే ప్రార్థన చేసుకో. ప్రేమ గల పరలోకపు తండ్రి, చీగల దేవ, పరిశుద్ధమైన ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన నామును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మచేత ఆరాధించడానికి మీరు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా ప్రభువా, నాకు రక్షకుడుగా, నా విమోచకుడుగా, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకుని మీ ఎన్నికను బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, ప్రభా, నన్ను సజీవ లెక్కలో ఉంచి, నన్ను పోషించి, నన్ను కాపాడి, నన్ను భద్రపరిచి, ప్రభా, నీ యొక్క ఆత్మను నాకు అనుగ్రహించి, నాయన, నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారాలను బట్టి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, ప్రభా, ఒకప్పుడైతే ఇట్టి ధన్యత, ఇట్టి భాగ్యము లేనివాడనే ప్రభా, నిత్య నరకాగ్నికి పాత్రుడని నేను నీ అమూల్యమైన రక్తము చేత, ప్రభా, మీరు చిందించిన రక్తము ద్వారా ప్రభా, నా ప్రతి పాపమును కడిగి నాకు అనుగ్రహించిన రక్షణ, పాప క్షమాపణ, విమోచనను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి, ప్రభా, బలిలో పాలు పొందుతుండగా ప్రభా, మేమందరము కూడా యథార్థమైన రీతిలో పరీక్షించుకొని ప్రభా, బలలో పాలు పొందడానికి నీ సహాయాన్ని కృప అనుగ్రహించండి. దయగల తండ్రి, అయోగ్యుని అపాత్రుని ఎందుకు పనికిరా నన్ను నీ మేలు కొరకై జ్ఞాపకం చేసుకో. నా నాలుకను, నా గొంతుకును తాకు. నన్ను ప్రభా, నీ మహిమ కొరకై ప్రభా, ఏ విధంగా ఖాళీగా వచ్చామో ఖాళీగా పోకున్నట్లు ఒక చిన్న మాట చేత మమ్మల్ని దర్శించి ప్రభా, ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళడానికి సరిచేసుకున్న వారమై బలలో పాలు పొంది సంతోషించడానికి సహాయపడమని నమ్మదగిన శ్రేష్టమైన ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన నామం పేరిట అడిగి ప్రార్థించి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలముగా బలలో పాలు పొందుట దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత అని చెప్పవచ్చు. మానవులముగా అనేకమైనటువంటి పతనములు, అనేకమైనటువంటి పొరపాట్లు కలిగినటువంటి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సదుపాయాన్ని బట్టి మనము దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాం. దేవుడు మన జీవితంలో మనల్ని రక్షించుకున్నాడు, అది ఎంతో మంచిది. దేవుడు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించినాడు, మంచిది. దానిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఈ లోకములో మానవులముగా మనం ఈ లోకములో ఉన్నాము కాబట్టి ఆయా రీతిలుగా ఈ లోక మాలిన్యము మన జీవితములో మనం అంటుకున్నట్లు, మనము బల్లలో యథార్థముగా పాలు పొందినట్లు దేవుడు
మరి ఈ యొక్క సదుపాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రతి మానవుడు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనము ప్రభువుని జ్ఞాపకము చేసుకోవాలా, రెండోది మనల్ని మనమే విమర్శించుకోవాలా, లేకపోతే మనం పరీక్షించుకోవాలా. ఈ మాటల్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలోనికి ఉంచుకోవాలా. మనుషులము మానవులుగా అనేకమైనటువంటి బలహీనతలు పతనములు కలిగినటువంటి వారముగా మనం ఉన్నాం. ఆ కారణమును బట్టి దేవుని బిడ్డలముగా మనము ఆయన శరీరంలో పాలు పొందుతున్నప్పుడల్లా, ఆయన రక్తములో పాలు పొందుతున్నప్పుడల్లా కూడా మనము ఆయన ఎవరు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలా. మొదటిది, ఆయన మన జీవితములో ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలా. ఏ విధంగా మానవులమైన మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన యొక్క సాక్రిఫైస్, ఆయన యొక్క త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని మన జీవితములు జ్ఞాపకము చేసుకోవాలి. రెండవది, ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన కొరకై, నా కొరకై, నీ కొరకై రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి మరణించి సమాధి నుంచి తిరిగి లేరని మనము దేవుని బిడ్డలముగా మనము దాన్ని జ్ఞాపకము చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే ఇట్టి జ్ఞాపకాన్ని మనం చేసుకుంటామో మన జీవితంలో మనం పరీక్షించుకున్న వారమై, ఆయన్ని జ్ఞాపకము చేసుకున్న వారమై విశ్వాస యాత్రలో మనం ముందుకెళ్తూ రావాలి. కాబట్టి పరీక్ష అనేది మానవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ దేవుడు మనకి దేవుడు మన మానవుల్లో వచ్చినటువంటి 2 నియమాలు, అది అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా మొదటిది ఆత్మ నియమము, రెండవది ఆత్మ నియమము శరీర నియమం. అనగా మన జీవితంలో ఆత్మ శరీరము 2 కూడా మరి ఎంతో బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండిటిని మనము అంతకుముందు నేను చాలామంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ పిల్లలు దాదాపు శంకరపల్లిలో గడిచిన నెల అనుకుంటా దాదాపుగా 14 మంది బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. వాళ్ళు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందుగా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, అన్న నేను ఎన్నోసార్లు నేను చాలా మంచిగా ఉండాలని, నేను అసలు అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ చూపు చూడకూడదు, నేను ఎంతో మంచిగా ఉండాలి అనేటువంటి ఆశతో నేను ఎంతో చాలా మంచిగా ఉన్నానన్నా, అయినా కూడా నేను అనేక సార్లు నేను తప్పిపోతున్నా. మరి ఈ విషయంలో నీవు ఏం సజెషన్ చేస్తావని అడిగినప్పుడు, నేను రక్షణ గురించి అడిగినప్పుడు పిల్లలు, అన్న నేను రక్షించబడినా కానీ నా భయం ఏంటంటే నేను తిరిగి పాపంలో పడిపోతానేమో, తిరిగి నన్ను మళ్ళీ లోకంలో కలిసిపోతానేమో అనేటువంటి భయం నాకుందన్న అన్నప్పుడు నేను వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మీరు వేరే రకంగా అనుకోవద్దు, ఒక అర్థం అవ్వడానికి వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తూ వచ్చినాను. ఏంటంటే, ఇప్పుడు ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి. అంటే నువ్వు పరిశుద్ధాత్మని కుక్కతో పోల్సి అనొద్దు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒకటి తెల్లది, ఒకటి నల్లది, 2 ఉన్నాయంట ఈ రాజు దగ్గర. ఈ రాజు దగ్గర తెల్లవి నల్లవి ఉంటే అప్పుడు ఆ రాజు అక్కడ ఉండే ప్రజలందరూ అన్నాడంట, నా జ్ఞానం ఎంతుందో మీరు తెలుసుకోవాలంట. అదేంది, నీవు రాజువే కదా, కాబట్టి నువ్వు రాజుకున్నప్పుడు నేను జ్ఞానం తెలుసుకోవడం ఏంటంటే, లేదు నువ్వు ప్రజలు కాబట్టి నేను ఎంత జ్ఞానం నువ్వు తెలుసుకోవాలన్నాడంట. తెలుసుకోవాలంటే సరే మరి మంచిదే, సరే మరి నువ్వు రాజుగా నువ్వు ఉంటూ వచ్చినావు, అయితే మరి ఈ యొక్క తెల్లది ఈ నల్లది ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది గెలుస్తుందో చెప్పు అన్నాడంట. అప్పుడు ప్రజలందరూ అన్నారంట, ఫస్ట్ తెల్ల చూస్తున్నారంట, చాలా బలంగా మంచిగా ఉంది అనుకున్నారంట వాళ్ళు. తప్పకుండా మరి ఈ తెల్ల డాగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే సరే మీరు అన్నారు కదా, మీరు పోయి రేపు రండి, నేను వీటికి రన్నింగ్ రేస్ పెడతా, అప్పుడు ఎవరు గెలుస్తుందో చూద్దామన్నాడంట. అప్పుడు ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన వెళ్ళిపోయి తిరిగి మరుసటి రోజు ప్రజలందరూ వీక్షిస్తుంటే ఆ యొక్క రెండిటికి, నల్లదానికి తెల్లదానికి రెండిటికి రన్నింగ్ రేస్ పెట్టినాడు. రెండిటికి రన్నింగ్ రేస్ పెడితే ప్రజలు ఏమన్నారు, ఏది గెలుస్తుంది అన్నారు, తెల్లది గెలుస్తా అన్నారు. తీరా చూసే లోపల తెల్ల ఏదైతే డాగ్ ఉందో అది ఓడిపోయింది. వాళ్ళందరూ చూసి రాజు అన్నాడు, నేను ముందే చెప్పినా కదా ఈ తెల్లది గెలవదు నల్లది గెలుస్తుందని. అప్పుడు అన్న, రాజా నువ్వు నిజంగా జ్ఞానవంతుడు, నీకు చాలా జ్ఞానం ఉంది అన్నారంట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈసారి మళ్ళీ మీరు
మరి నా జ్ఞానాన్ని పరీక్షించాలనుకుంటున్నారా అంటే అవును, నేను పరీక్షించాలనుకుంటున్నాను, ఎందుకంటే నీ జ్ఞానం చాలా గొప్పది. ఇప్పుడు మళ్ళీ రండి, నా దగ్గరికి రండి అన్నట. మళ్ళీ ఏంది, మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ సేమ్ రన్నింగ్ రేస్. ఇప్పుడు ఏది గెలుస్తుందో చెప్పు అన్నాడట. ఇప్పుడు ఏది గెలుస్తుందంటే పోయినసారి ఏది ఓడిపోయింది తెలియదు. ఈసారి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? నల్ల డాగ్ గెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నల్లది గెలుస్తుంది. కాబట్టి ఈసారి రాజా, ఇప్పుడు నువ్వు అజ్ఞాని అని మేము నిరూపిస్తాం, కాబట్టి మేము ఈ నల్లది గెలుస్తో చూసుకోవాలన్నట. చూసుకుంటే సరే ఇప్పుడు వెళ్ళిపోండి, రేపు పొద్దున రాండి అన్నట. మళ్ళీ యథావిధికి వెళ్ళిపోయినారు. తిరిగి పొద్దున వచ్చినారు. పొద్దున రన్నింగ్ రేస్ పెడితే నల్లదానికి బదులుగా తెల్లది గెలిచింది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. అరే, ఇది ఏం జరుగుతుంది? మనము తెల్లదంటే నల్లది గెలుస్తుంది, నల్లదంటే తెల్లది గెలుస్తుంది, ఏం చేయాలో అర్థం అవుతలేదు. అయ్యా రాజా, నీ జ్ఞానానికి ఎంతో మేము విధేయులు అవుతున్నాం, నీ జ్ఞానం చాలా మంచిది, అయితే రహస్యం ఏదో చెప్పు అన్నాడు. రహస్యం ఏదో చెప్పంటే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ప్రజలు ఎప్పుడైతే తెల్లది గెలుస్తా అంటాడో ఆ రాత్రి ఆ తెల్లదానికి భోజనం పెట్టాడంట, మాంసం పెట్టాడంట. ఇప్పుడు మాంసం ఏదైతే ప్రజలు గెలవదు అంటారో దానికి ఏం చేస్తాడంట, మాంసం రెండింతలుగా మాంసం పెడతాడంట. ఇప్పుడు రన్నింగ్ రేస్లో పెడితే ఏది గెలుస్తుంది? దేనికైతే బలమైన ఆహారం ఉందో అది ఏం చేస్తారు? ఆ బలమైన ఆహారం ఏదైతే ఉందో అది గెలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలముగా మన ఆత్మీయ జీవితంలో శారీరకమైనటువంటి నియమము, పాప నియమము, ఆత్మ నియమము రెండు మానవుల్లో ఉన్నాయి. ఈ లోకములో మనము బల్లా దేనికంటే ఈ రెండిటిలో కూడా మనము ఎవరైతే దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారో, దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము ఎవరైతే ఇవి కలిగి ఉంటారో, ఈ భోజనము తింటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే లోకానుసారమైనటువంటి కార్యాలలో ఎవరైతే ప్రార్థన ఉండదో, సహవాసం ఉండదో, వారి జీవితంలో సంఘము సహవాసం ఉండదో, వారు ఏం చేస్తారంటే వారు ఓడిపోతారు. ఇదే పాప నియమానికి ఆత్మ నియమానికి ఉన్నటువంటి తేడా. కాబట్టి మన జీవితంలో దేవుని బలలో యథార్థముగా మనం పాలు పొందడానికి మన జీవితంలో ఏది మనల్ని వెనకంజ వేస్తుంది, ఏది మన జీవితంలో మనము యథార్థమైన రీతిలో బలలో పాలు పొందలేకపోతున్నాం, ఈ లోకమైనటువంటి ఆశలు, ఈ లోకమైనటువంటి కోరికలు, ఈ లోకమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటిలో కూడా దేనిలో నువ్వు దేవునికి దూరంగా ఉంటూ వచ్చినావు, దాన్ని మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలా. ఏ విధంగా అయితే మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ గుడ్ క్రిస్టియన్, యూ హ్యావ్ టు ఫాలో దీస్ 3 క్వాలిటీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలని నీవు ఇష్టపడినట్లయితే నీలో ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. మొదటిది, యు బీ ఏ గుడ్ వర్షిపర్. నీవు ఒక మంచి ఆరాధికుడిగా ఉండాలి. రెండవది, యు బీ ఏ గుడ్ వర్కర్. ఒక మంచి పనివాడిగా ఉండాలి. మూడవది, యు బీ ఏ గుడ్ వారియర్. ఒక మంచి సైనికుడిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడిటిని నీవు అవలంబిస్తావో, ఈ మూడిటిని నువ్వు పాటిస్తావో, దేవుడు నా జీవితంలో దేవుడు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా ఉంటాడు. మన జీవితంలో మనం దేవుడిని ఆరాధించే వారికి ఉన్నాం. మనమందరం కూడా ఒక ఆరాధికులుగా ఉండాలి. ఆ తర్వాత దేవుని ఇంట్లో ఒక వర్కర్గా మనం ఉండాలి. అన్ని పనులన్నింటిలో కూడా దేవుని బిడ్డలముగా అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉండాలి. ఆ తర్వాత నిజముగా మన జీవితంలో ఒక వారియర్గా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది చాలామంది చెప్తుంటారు కదా, క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు వంటిది కాదు, ముళ్ళ పాల్పు వంటిదని చాలామంది చెప్తుంటారు. కాబట్టి అనుదిన జీవితంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా దేవుని బిడ్డలముగా వీటన్నిటి గుండా మనం వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే వీటన్నిటి గుండా మనం వెళ్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక గుడ్ వర్కర్గా మనం ఉండాలా. మనము ఒక డిసైపుల్గా మనం ఉండాలా. మన సిలువను ఎత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలా. అంత మాత్రమే కాదు, అనేకులను అందులో నుంచి ప్రభువులో నడిపించేవారిగా మనం ఉండాలా. దేవుని పని చేయాలా, అనేక మందిని దేవుని పని చేయడానికి ప్రోత్సహిస్తూ రావాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత ఒక గుడ్ వారియర్గా మనం ఉంటూ రావాలి. క్రైస్తవ జీవితం అనేది చూడండి,
ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి. ఈరోజు సమాధానంగా ఉన్నాము, ఈరోజు మంచిగా ఉన్నాము అని చెప్పుకునే పరిస్థితి వచ్చే లోపలే ఇంకొక సమస్య వచ్చింటుంది. ఒక సమస్య అయిపోయింది, ప్రార్థనాపూర్వకంగా దాన్ని గెలిచినామని చెప్పే లోపల ఇంకొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది అనుదినము అనుక్షణము అనేకమైనటువంటి ఒక సైనికుడిగా నువ్వు పనిచేస్తూ రావాలా. ఎప్పుడైతే ఎవరితో ఒక సైనికుడిగా ఉండాలా. ఈ లోకములో మనము ఈ లోకమునటువంటి అపవాది మనకు అగేనెస్ట్గా పనిచేస్తాడు. కాబట్టి మనము సైనికులుగా పనిచేయాలి. ఈ లోకం మనకి అగేనెస్ట్గా పనిచేస్తుంది, సైనికుడిగా ఉంటూ రావాలా. కాబట్టి మన సొంత శరీరమే మన సొంత. అందుకోసమే ఎవరయ్యా అతిపెద్ద శత్రువు, ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు ఎవరయ్యా అంటే మన శరీరమే మనకు శత్రువు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నువ్వు ఎన్ని తీర్మానాలు చేసుకుని ఉంటావు. ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నావు, నువ్వు ఆ సంవత్సరం మొదటి దినాన ఆ 31st నైట్ రోజు ఏం డెసిజన్ తీసుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఎంతోమంది ప్రభువా నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తా, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తా అని ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు. అది మన జీవితంలో నడుస్తుందా? దాన్ని ఫాలో అవుతున్నామా? లో. బైబిల్ని ఖచ్చితంగా ఎన్నిసార్లు చదవాలా? కనీసం ఒక్కసారైనా చదువుకోలేడు. ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం, కనీసం ఒక్కసారైనా చదివినామా? లే. కాబట్టి శత్రువు ఎవరో కాదు. శత్రువు మనల్ని జయించడానికి వేరే పలానా వాళ్ళు, పలానా వస్తువులు, పలానా ఇతరులు అని చెప్పడానికి వీల్లేదు. మన జీవితంలో మన శరీరమే మనకు శత్రువుగా మారుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో ఒక గుడ్ క్రిస్టియన్గా, ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలంటే ఒక ఆరాధికుడిగా ఉండాలా, దేవుని ఇంట్లో పనిచేసేవాడిగా ఉండాలా. మూడవది ఒక సైనికుడిగా ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ నేను ఒక 3 విషయాలను చదువుతున్నటువంటి లేఖన భాగాల్లోంచి 3 విషయాలు, ఇవన్నీ కూడా తెలిసి కూడా మనుషులముగా మానవునికి కలిగినటువంటి బలహీనతను బట్టి మనుషులముగా కొన్ని తప్పులు చేస్తాం, అపరాధాలు చేస్తాం, దేవుడు సెలవిచ్చినటువంటి మాటకు వ్యతిరేకముగా మాట్లాడుతాం, ఆయన మాటకు అవిధేయత చూపిస్తాం. ఒకవేళ ఇట్టి అవిధేయతను మనం కలిగి ఉంటే మన జీవితంలో ఎవరికి అగేనెస్ట్గా మనం పనిచేస్తాం. ఈ 3 మాటలు నేను రాత్రి ప్రభువా మరి నేను ఏం చెప్పాలా అన్నట్టు నేను ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఈ 3 విషయాలు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆయన రక్తంతో కొనబడిన మనము, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి మనము పాపము చేస్తే, తప్పిదము చేస్తే, దేవునికి అగేనెస్ట్గా ఉంటే ఎన్నంతలుగా మనం నష్టపోతామో 3 విషయాలు చూసుకుని నేను ముగిస్తా. చూడండి, మనం ఇంతకుముందు చదువుతూ వచ్చినాం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుతారు ఎవరైనా? చాలు. ఇక్కడ మరి ఈ స్టోరీ అంతా కూడా మనకందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి భాగమే. ఆయనను దేవుడు ఒక నూతనమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ దావీదు విషయంలో ఆయన ఎప్పుడైతే నేను ఎవరికి తెలియదు అన్నట్టుగా పాపము చేస్తూ వచ్చినాడు, పాపము చేసిన వెంటనే ఆయన 13వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు, నేను పాపము చేసి తిని దావీదు నాతానుతోనగా. కాబట్టి ఆయన ఎంత సింపుల్గా చూడండి, తప్పు ఒప్పుకోవడం అనేది ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఆ తప్పిదములో, ఆ పొరపాటులో మనము ఇట్లా అనుకోవచ్చు, మీరు ఆయన పెద్ద పాపము చేసినాడు కాబట్టి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. నో, ఒక చిన్న అబద్ధము కూడా పాపమే, ఒక చిన్న చూపు కూడా పాపమే, ఒక చిన్న తలంపు కూడా పాపమే. వీటన్నిటిలో కూడా మనం ఏ విధంగా అయితే క్రియారూపకంగా మనం వాటిని జరిగిస్తామో మన జీవితంలో మనం 3 అంతులుగా దేవునికి అగేనెస్ట్గా పనిచేస్తాం. 3 అంతులుగా దేవునికి అగేనెస్ట్గా మనం పనిచేస్తాం. మొదటిది 9వ వచనం, 12:9. మొదటిది, ఒకవేళ మనకు ఆజ్ఞలన్నీ తెలిసి ఆయన్ని వెంబడించి ఆయన్ని పూజించి ఆయన్ని ఆరాధించే మనము
ఒకవేళ తిరిగి అదే పాపములో ఉంటే, తిరిగి అదే పతనములోనికి మనం వెళ్ళిపోతే, తిరిగి అదే అవిధేయతను మనం చూపిస్తే, మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే వీఆర్ రిజెక్టింగ్ ద గాడ్స్ వర్డ్. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మనం తిరస్కరిస్తున్నాం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిదే, మనం తప్పిదముగా ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, పలానా పొరపాటు విషయంలో నేను మరి తప్పిదము చేశానని ఒప్పుకోవడం మంచిదే. అయితే ఈ ఒప్పుకోవడానికి ముందుగా నువ్వు ఏదైతే పాపంతో కమిట్ అవుతున్నావో ఆ కమిట్ అయ్యేటప్పుడే నువ్వు మూడంతులుగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. అందులో మొదటిది యు ఆర్ రిజెక్టింగ్ ద గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ కమాండ్మెంట్. దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. చూడండి, సౌలు తన జీవితంలో తను ఎన్నో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. 1 సమూయేలు 15వ అధ్యాయంలో దేవునికి మరి మనం ఇచ్చేవి ఏది కూడా ఆయనకి సంతోషాన్ని ఇవ్వవు. కానీ అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది 22లో 22వ వచనం. 1 సమూయేలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుకుంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఈ మాటను ఎప్పుడు కూడా మన జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. సౌలు దేవుడు ఆజ్ఞాపించినాడు. 15:4లో చాలా క్లియర్గా చెప్పినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు, నీవు అమాలేకీయులను అందరినీ కూడా హతము చేసి మరి హతము చేయని చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన ఆజ్ఞకు మరి వ్యతిరేకంగా ఆయన తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనంలో 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఒక చిన్న ఆజ్ఞ పాటించినందుకు దేవుడు మరి సౌలును రాజుగా ఉండడానికి మరి తృణీకరిస్తూ వచ్చినాడు. తాను ఎంతగానో విధేయత చూపించాడని అనుకుంటున్నాడు. అయితే ఆ విధేయత ఏ విధంగా ఉందంటే రాజును తీసుకొచ్చినాడు, ఆ తర్వాత కొన్ని శ్రేష్టమైనవి తీసుకొచ్చినాడు. కాబట్టి ఒక యుద్ధములో ఆ దేశాన్ని మరి ఓడించి తీసుకురావాలంటే అర్థమైంది, ఆ రాజును తీసుకొస్తే గెలిచినట్ట, ఓడిపోయినట్ట. కాబట్టి రాజును తీసుకున్నాడు, శ్రేష్టమైన బలులను తీసుకొచ్చినాడు, ఇప్పుడు ఇది దేవునికి ఇస్తా అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయన ఆజ్ఞను చెప్పింది చేసినట్టుగా ఆయన ఆజ్ఞను గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఏ పాపానికైనా ఏ తప్పిదానికైనా కమిట్ చేయడానికి ముందు మనం మొదటిగా ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఆజ్ఞను తృణీకరిస్తున్నాం, ఆయన మాటను రిజెక్ట్ చేస్తున్నాం. ఆయన ఆజ్ఞలన్నిట్లో కూడా మనము ఏ మాట కూడా మనం వినట్లేదు అన్నటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుంటూ రావాలి. తన జీవితంలో ఎంతగానో పశ్చాత్తాపపడుతూ వచ్చినాడు. కాబట్టి తిరిగి 26వ వచనంలో అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలముగా బలిలో పాలు పొందినటువంటి మనము దేవుని రక్తములో శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క బలిలో పాలు పొందినటువంటి మనము ఆ యొక్క ద్రాక్షరసాన్ని అదొక శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెలో ద్రాక్షరసానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రక్తములో ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో పాల్తున్న మనము దేవుని బిడ్డలముగా వీటన్నిటిని మనం పరీక్షించుకున్న వారమై బలిలో యథార్థంగా మనం పాలు పొందినప్పుడు వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మొదటిది, మనం ఒక చిన్న తప్పిదానికి కమిట్ అవుతున్నామంటే వీఆర్ రిజెక్టింగ్ ద గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ కమాండ్మెంట్. రెండవది 2వ సమూయేలు గ్రంథం 10వ వచనం. చాలు. రెండవది, వీఆర్ డిస్పైజింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన్ని మనం తృణీకరిస్తున్నాం. మొదటిది, ఆయన మాటను ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను రిజెక్ట్ చేస్తున్నాం. రెండవది, ప్రభువునే రిజెక్ట్ చేస్తున్నాం.
దేవుణ్ణే మనకు అవసరం లేదన్నట్టుగా ప్రభువునే రిజెక్ట్ చేస్తూ వస్తుంటున్నాం. కాబట్టి చూడండి, మన జీవితంలో మనం ప్రభువునే లక్ష్యము చేయకుండా ఉన్నప్పుడు మన జీవితంలో సహాయము చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడే ఆయనే మనం లక్ష్యం చేయట్లేదంటే, ఆయనే మనం తృణీకరిస్తున్నామంటే మన జీవితంలో మనకు సహాయం చేసేవారు ఎవరు? మనల్ని నడిపించే ఎవరు? మనకు ఆదరించేవారు ఎవరు? కాబట్టి మొదటిదిగా మనం తప్పిదము చేస్తున్నామంటే ఆయన ఆజ్ఞను మురుతున్నాం. రెండవది, ప్రభు వారిని మనం తృణీకరిస్తున్నాం, లక్ష్యము చేయకుండా ఉంటున్నాం. ఆ తర్వాత 14వ వచనం, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతు కలగజేస్తూ కనుక చాలు. మూడవ నష్టం ఏంటంటే, మనము యెహోవాను దూషించుటకు మనము శత్రువులకు గొప్ప హేతు కలగజేసిన. చూడండి, మనము అప్పవాదికి, శత్రువుకు మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా నా దేవుణ్ణి దూషించు, మమ్మల్ని దూషించు, మా దేవుణ్ణి దూషించని మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం, వాళ్ళకి సలహా చెప్తున్నాం అన్నట్టు. ఒక చిన్న తప్పిదము, ఒక చిన్న పొరపాటు మన జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఈ 3 మాటలు మనం గమనిస్తూ రావాలి. ఆయన ఆజ్ఞను అనుసరించకుండా పోతున్నాం, ఆయననే తృణీకరిస్తున్నాం. ఆ తర్వాత ఇతరులు, శత్రువులు నిందలు తీసుకొచ్చే వారంగా మనం ఉన్నాం. కాబట్టి దావీదు తన జీవితంలో చాలా సింపుల్గా ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపం చేసిన. నిజంగా దావీదుకు సౌలుకున్నటువంటి ప్రాముఖ్యమైన 3 తేడాలు ఏంటంటే, మొదటిది, దావీదుకున్నటువంటి మంచి మనసు ఏంటంటే చెప్పిన వెంటనే, ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా కథరూపంగా చెప్తా వచ్చినాడు. ఒక ధనవంతుని దగ్గర ఒక గొర్రె ఉంది, అయితే ఆ గొర్రెని వదిలిపెట్టి ఒక దరుద్దు దగ్గర ఒక గొర్రె పిల్లలను తీసుకున్నాడు, వధించినాడు. అవన్నీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయినాడు. ఆ వ్యక్తివి నీవే అన్న వెంటనే ఏం చేసినాడంటే, అయ్యా నేను పాపము చేసిన. సౌలుకు దావీదుకున్నటువంటి మొట్టమొదటి తేడా ఏంటంటే, చెప్పిన వెంటనే విధేయతలోనికి వచ్చే గొప్ప మనసు దావీదు. అటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇంత పడిపోయిన వ్యక్తి దేవునికి హృదయానుసారంగా ఎట్లా ఉన్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి ఈ 3 క్వాలిటీస్. మొదటిది ఏం క్వాలిటీ అయింది? జరిగిన వెంటనే ఒప్పుకుంటున్నాడు. జరిగిన వెంటనే ఒప్పుకుంటున్నాడు. అక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్పినాడు. ఇప్పుడు ఇది కూడా చేయొచ్చు. ఎందుకంటే మొదటిదిగా దావీదు తెలుసు, ఇప్పుడు రెండవదిగా ఎవరికి తెలిసింది? నాతాను ప్రవక్తకు తెలిసింది. ఇప్పుడు నాతాను ప్రవక్తను కూడా ఇప్పుడు హతమార్చినటువంటి వ్యక్తి ఏమైనా చేయగలడు, అయితే తాను ఎన్నడూ కూడా ఆ పాపానికి ఒడిగట్టలే. సౌలుకు దావీదుకున్నటువంటి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, వీరిరువురిలో ఎందుకు హృదయానుసారంగా మార్చబడుతూ వచ్చినాడంటే, చెప్పిన వెంటనే విధేయత చూపించినాడు. రెండవది, ఈ హానర్డ్ ద గాడ్ సర్వెంట్స్, ఈ హానర్డ్ ద ప్రీస్ట్, యాజకులను, సేవకులను హానర్ చేస్తూ వచ్చినాడు, ఎంతగా గౌరవిస్తూ వచ్చినాడు. తాను ఎప్పుడైతే తప్పిపోయినాడో, తన జీవితంలో ఎప్పుడైతే పొరపాటు చేస్తూ వచ్చినాయో, ఇమ్మీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరి, అక్కడ ఇదిగో ఇది మంచిది కాదు, ఇదిగో పలానా వేలో వెళ్ళాలా అని చెప్పినప్పుడు, సౌలు చూడండి దేవుని చేత అభిషేకించబడినవాడని తెలిసి మరణానికి హతమార్చడానికి అవకాశం వచ్చినా కూడా ఏం చేయలేదు, హతమార్చలే. అందుకు దేవుని హృదయానుసారుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. మూడవది, తన జీవితంలో తనకున్నటువంటి ప్రగాఢమైన వాంఛ ఏంటంటే, దేవుని మందిరాన్ని కట్టాల. ఒక తప్పిపోయిన వాడికి, ఒక దేవుని తిరస్కరించినటువంటి వాడికి, దేవుని ఆజ్ఞను అధిగమించినటువంటి వ్యక్తికి ఇటువంటి గుణాలు రావడం ఏంటి? మందసమును గురించినటువంటి చింత ఉన్నాయి. సౌలు జీవితం ఎన్నడూ కూడా మందసాన్ని గురించినటువంటి చింతించినటువంటి ఆలోచించినటువంటి వ్యక్తి కాడు. అందుకోసమే దేవుని హృదయానుసారుడుగా ఎందుకైనాడంటే, తన జీవితంలో తాను దేవునికి చెప్పిన వెంటనే కన్ఫెస్ అవుతా వచ్చినాడు.
సేవకుల్ని హానర్ చేసినాడు. మూడవది, తన జీవితంలో దేవుని ఇంటి పట్ల ప్రగాఢమైనటువంటి వాంఛ, నా ఇంటిని నేను కట్టాలా. చూడండి, మొదటి దినవృత్తాంతాలు, ఈ మాట చూసుకొని మనం ముగిస్తాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 29వ అధ్యాయం 14వ వచనం, 3వ వచనం, ఫస్ట్ 3వ వచనం చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంత బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేది. 8వ వచనం, తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీద గేర్షణి అనే యెహోవాకి ఇచ్చిరి. 14వ వచనం, సమస్తము నీ వలనే కలిగను కదా. తన జీవితంలో దేవుని ఇంటి పట్ల ఎంత ఆశ అంటే, ఆయన రాజు దగ్గర చాలా ఉంటాయి. తాను అర్పించి ఇప్పుడు ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, ప్రజలను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ఎవరైనా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము ఉండుటకు నేను ఎంత మాత్రం, నా జల్లు ఎంత మాత్రం సమస్తము నీ వలనే కలిగినది కదా. మనపూర్వకముగా ఇచ్చేటువంటి అంటే ప్రజలందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. అక్కడ 8వ వచనంలో రాయబడుతూ, తమ యొద్ద ఉన్న రత్నములను వాటిని తెచ్చి యెహోవా మందిరములో. ఒక సేవకుడు, నేను పటాన్చేరులో ఉన్నా, అది మందిరం దాదాపు 1,50,00,000 మందిరం. అది ఆంటు సంకుల్ మీకు అందరికీ పరిచయమైనటువంటి భాగం. ఆ వ్యక్తి ఆయన ఈ వర్డ్ గురించి మాట్లాడుతూ, వారు తమ రత్నములు అనగా తమ దగ్గర ఉన్నటువంటి బంగారమును కూడా దేవునికి ఇష్టం. ఇట్టనే వాక్యం వింటున్నారో, ఎప్పుడైతే ఈ మాట పలుకుతూ ఈ దినమున ఈ ప్రాకారముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం. ఆ దినం వారి దగ్గర ఉన్నటువంటి బంగారం, వారు చెవులుకున్నవన్నీ కూడా తీసి ఆ కానుక పెట్లో వేసి వెళ్ళిపోయినారు. దేవుడు అట్టి సామర్థ్యతను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. మన జీవితంలో మనం ఆస్వాదించబడాలా. మన జీవితంలో దావీదు వలె అట్టి గొప్ప ప్రగాఢమైనటువంటి ఆశ, కోరిక మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అట్టి ఆశ, అట్ట కోరికను మన జీవితంలో కలిగి ఉంటామో, నీవు నేను కూడా దేవుని హృదయానుసారంగా ఉండడానికి ఇష్టపడతాం. తన జీవితంలో తాను కలిగినటువంటి ప్రాముఖ్యమైన 3 లక్షణాలను బట్టి తాను గొప్ప వ్యక్తిగా దేవునికి హృదయానుసారుడుగా మార్చబడుతూ వచ్చినాడు. కాబట్టి బలలో పాలు పొందే మనము యథార్థముగా మనం ఒప్పుకుని బలలో పాలు పొందుతున్నాం, మంచిదే. అయితే మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించాలా? ఒకవేళ నేను ఏదైనా పాపాన్ని కమిట్ చేస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను. ఒకవేళ ఏదైనా పాపాన్ని కమిట్ అయితే ఆయన్ని తృణీకరిస్తున్నాను. ఏదైనా పాపాన్ని నేను చేస్తే నా జీవితంలో దేవుణ్ణి అవమానం తీసుకొచ్చే విధంగా, శత్రువుకి అవమానం తీసుకొచ్చే విధంగా నేను ఉన్నాను. ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్న వరమే, పరీక్షించుకున్న వరమే యథార్థ రీతిగా బలలో పాల్పొందడానికి